అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎవరు ఇష్టపడి చేస్తున్న వృత్తి ఏదైనా, సేవ అయినా, కళాకారుడైనా, రచయిత అయినా, విద్యావంతుడైనా, విజ్ఞానవంతుడైనా, ఏమైనా ఒక పర్టిక్యులర్ విభాగంలో అతను సాధించినటువంటి దానికి 10 మందికి తెలిసి గుర్తిస్తేనే అతనికి మానసికంగా సంతృప్తినిస్తుందని ఈనాడు మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమానికి మీకు గుర్తింపునివ్వాలని, తద్వారా మీకు సంతృప్తినివ్వాలని ఈ పథకాల్ని, ఈ అవార్డుల్ని పెట్టి మీకు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నాం. ఇది 2 విడతలుగా చేయాలని, ఒకటి నియోజకవర్గంతో ఒక చోట, మళ్ళీ సెక్రటేరియట్ వైజ్ మీ ప్రాంతాల్లో మీరు ఎవరికైతే నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తున్నారో వారి ముందు మీకు గౌరవం చేయాలని చెప్పి ప్రభుత్వం ఈ కార్యక్రమం తలపెట్టింది. ఈవేళ ఇది జరుగుతుంది. మీ ప్రాంతపు నాయకులు తేదీల వారీగా మిమ్మల్ని మీ గ్రామంలో సెక్రటేరియట్ వద్ద అందరినీ పిలిచి ఈ అవార్డులు అందించే కార్యక్రమం అక్కడ కూడా చేస్తారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ ఏవైతే అవార్డులు అందుకుంటున్నటువంటి మీరు అభినందనీయులని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అన్నిటికంటే గొప్ప రంగం సేవారంగం. ప్రతిఫలం ఆశించకుండా పనిచేయడం గొప్పది. ఇది ఎంతో సంతృప్తినిచ్చేటటువంటి. అయితే ఇది పాలకులు, ఇప్పుడు ఇది ఎన్నికైన ప్రభుత్వాలు కదా, ఎన్నికైన ప్రభుత్వాలకి ఆ పాలకుడు తల ఆలోచన బట్టి కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పాలనంతా ఏ విధమైన పాలన ఇస్తే ఫలితాలు ఆ విధంగా వస్తాయి. ఫలితాలు ఎలా రాబట్టాలని పాలకుడికి ఆలోచన ఉంటే ఆ విధంగా అతను రూపకల్పన చేసుకుంటాడు అంతటినీ. జగన్మోహన్ రెడ్డి వయసులో తక్కువవాడు కావచ్చు, పెద్ద పరిపాలన అనుభవం లేకపోవచ్చు, కానీ పరిపాలనకు వస్తే ఏం చేయాలి అన్నది చాలా క్లారిటీతో అతను ముఖ్యమంత్రి బాధ్యతల్ని ప్రజల ద్వారా చేపట్టాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారం ప్రజలిస్తే ఆయన ఉపయోగించుకోలేకపోయినాడు. మంచి కార్యక్రమాలు చేసినటువంటి వాడు, సమాజానికి మేలు చేసినాడు, పాలనలో మంచి పద్ధతుల్ని ప్రవేశపెట్టినటువంటి వాడు సమర్థుడైన పాలకుడైతే, ఆ పాలనలో తప్పుడు పద్ధతులు పెట్టినటువంటి వాడు అసమర్థుడి కింద మిగిలిపోతాడు. ఎప్పటికైనా తాత్కాలికంగా ఆశించి, తాత్కాలికమైన ప్రయోజనాలు ఆశించి తప్పుడు పద్ధతులు పెడతారు, వాళ్ళు అసమర్థులుగానే మిగిలిపోతారు. ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలు, ఈ 5 కాక అంతకు ముందు ఉన్నటువంటి పాలన మీ అందరూ పిల్లలు చూశారు. మీ గ్రామంలో రాజ్యాంగ విరుద్ధంగా ఎవరి చేతిలోకి లాక్కున్నారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమం అందుకోవాలంటే అతను ఎవరి వద్దో తల వంచాలి, ఎవరికో అణిగి ఉండాలి. అలాంటి వ్యవస్థని రాజ్యాంగ విరుద్ధంగా రూపొందించాడు అతను. ఎంత అన్యాయంగా ఉండేదంటప్పుడు ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమం అందుకోవడానికి కలెక్టరేట్కి వెళ్తే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చెప్పేవాడు, నువ్వు ఒకసారి మీ ఊరు జన్మభూమి కమిటీకి కలిసిరా, కమిటీ మెంబర్కి నువ్వు రిఫార్స్ తీసుకుంటారా అని చెప్పేవాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్. అంటే ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వంలో ఇచ్చారు. ఇప్పుడు ఎవడు ఈ జన్మభూమి స్వాతంత్రం పోరాట యోధుడాడు, నీకెంత నాకెంత అన్నోడు కదా అక్కడ ఊర్లో. వాళ్ళందరినీ పెట్టేసి వీళ్ళని జరిపించి ఆ గ్రామంలో అనాథులైనటువంటి వాళ్ళు
మేము శక్తివంతులం కాదని వాళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళు మనందరూ వీళ్ళకి అణిగిమణిగి ఉండడం. అది ఎదురు కనబడుతుంది, అన్నం పెట్టకపోతే ఆడికి కోపం వస్తుంది. కోపం వచ్చిన వెంటనే కాడు తీసింది ముందు. వ్యవసాయం ఉంటే ఆడికి ఉన్నటువంటి పార పట్టుకుని ఈడికి రావాలా, గట్టేతకు రాకపోతే ఆడి కారు తీసేస్తారో లేదో తీసేస్తారని బెదిరించడం. మరి అక్కడికి వెళ్తే కలెక్టర్ గారు చెప్తున్నారు జన్మభూమిని కలండి అని. ఇంటికి పసుపు జెండా పెట్టకపోతే ఒప్పుడు. అలాంటి పద్ధతిలో ప్రజలు ఎలా విసిగిపోయారంటే ఏంటిది అన్యాయం? ఎన్నికైన తర్వాత రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఇంత అన్యాయంగా వ్యవహరిస్తుంటే, ఇతనేదో గొప్ప పాలకుడని ఇతనికి ఓటేస్తే ఇతను ఇంత దిగజార్చేసాడు ఏంటి రాష్ట్రాన్ని ఒక రకమైనటువంటి విసిగిపోయినటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఈ వ్యవస్థను తేవాలని అతను ఆలోచన చేసి దీన్ని స్వచ్ఛంగా ప్రజలకు గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేటట్టుగా తీసుకురావడం జరిగింది. అపాయింట్ చేసిన తర్వాత మీరు రుజువు చేశారు దాన్ని. ఎలా రుజువు చేశారు అని అంటే, ఎంతోమంది కామెంట్ చేశారు మీ మీద. ఎలాంటి కామెంట్లు చేశారు ఇప్పుడే సోదరుడు చెప్పాడు. వాలంటీర్లు ఎలా ఉన్నారంటే, అతను చెప్పినటువంటి మాటలు ఏంటంటే, కొంతమంది పెద్దలు పర్సనల్ డేటాను తీసుకొని దుర్వినియోగం పరుస్తున్నారని ఒక పెద్ద మనిషి చెప్పాడు. ఆడప్పుడు డబ్బులు తీసుకెళ్ళి సినిమాకు దొంగతనం వెళ్ళిపోవడం, వాళ్ళ అమ్మ అక్కజల్లిలో ఉంచినటువంటి చిల్లరంతా పట్టుకుని వెళ్ళిపోతుండడం, ఆయన ఖర్చులు డబ్బులు ఇవ్వకపోతే గొడవ పెడుతుండడం, తగువ పెడుతుండడం, ఇసిగించేస్తారు కొన్నిసార్లు. ఎంత తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ ఉన్నాడు ఇసిగిస్తారు. అండ్ మీరు అవే చేయడం లేదు కదా, వాళ్ళకి ఏం అడగడం లేదు, లంచం అడగడం లేదు. వాళ్ళకి ఎవడో కమిషనరో మధ్యవర్తి అయితే మోసగిస్తాడని భయం ఉంటుంది. మీ దగ్గర అది కూడా లేదు. మీరు ప్రభుత్వం పంపించినటువంటి ఒక ప్రతినిధిగా సేవలు అందించేటువంటి సేవకుడుగా ఉన్నారు. మోసం చేయలేని వాళ్ళకి ధైర్యం వచ్చేసింది. ఆ ప్రాంతంలోనే ఆ 10 ఇళ్ళ దగ్గర ఎక్కడో దగ్గర ఉన్నటువంటి పిల్లడినే పెట్టాము. దీనివల్ల మీరు వాళ్ళ పిల్లల కంటే దగ్గర అయినారు. ఈ మోడల్ని జగన్మోహన్ రెడ్డి బాగా ఉపయోగించారు. ఎన్నో ఏళ్ళగా మనం అనుకుంటున్న అనేక రుగ్మతలకి పరిష్కారం వేలు దొరికింది మనకి. అందుకే సక్సెస్ఫుల్గా చాలా కార్యక్రమాలు కింద లెవెల్లో మనం చేయగలిసినాం, చాలా మందిని సంతోషపెట్టగలిసినాం. అందుకోసం మిమ్మల్ని అభినందించాలని, మీకు పురస్కారం ఇవ్వాలని, అందరి సమక్షంలో మీకు శాలువా కప్పాలని, మేమందరం తప్పల కొట్టి మీకు గౌరవించాలని నిర్ణయం చేసిన చిన్న విషయం కాదు. ఏ గుర్తింపు లేకపోతే ఏముంటుంది జీవితంలో తృప్తి? పట్టుమని 50 బస్తాలు పండించినాడు రైతుకి, ఆడిన 10 మంది ఇదిలోకి వస్తే 50 బస్తాలు ఎకరానికి పండించినాడు రా అని 10 మంది అంటేనే తృప్తి. ఆడికి 15 బస్తాలు ఎక్కువైనా అమ్మేస్తే వచ్చినటువంటి 10,000 రూపాయలు ఆడికి అంత తృప్తి అవ్వదు. కానీ 10 మంది 50 బస్తాలు పండించిన రైతుడు అని చెయ్యి చూపిస్తేనే సంతోషిస్తారు, ఆడికి తృప్తి మిగులుతుంది. అలాగే మీకు కూడా ఈ గౌరవం అలాంటి తృప్తినిస్తుందని మేము ఇది ఏర్పాటు చేశాం. ఇక మీకు ఇంతకుముందే చెప్పాను, మీకు దేశద్రోహుల కింద, ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళ కింద, రౌడీల కింద చిత్రించినటువంటి వాళ్ళు. సమాజం అంటే వాళ్ళకి అసలు విశ్వాసమే లేదు. ఈ సమాజానికి సేవ చేయడానికి ఎలా సెట్ చేసుకోవాలో వ్యవస్థను తెలియదు. సెట్ చేసిన వ్యవస్థ మీద ఇలా మాట్లాడినారు. వాళ్ళు ఒకరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారా? ఏం అభిప్రాయం ఉంది మీ మీద? మీరు ఆలోచించండి. అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు ఊరికనే తెరల మీద వచ్చినటువంటి బొమ్మలు కట్టట్లేదు. రియల్ జీవితంలో హీరో ఎవడు? రియల్ జీవితాల్ని మార్పు చేసి ఒక దిశ వైపు నడిపిస్తున్న హీరో ఎవడు? జగన్మోహన్ రెడ్డి. మీకు ఉదాహరణ చెప్తాను.
ఈ ప్రభుత్వం రాకముందు 5 సంవత్సరాల ముందు మన రాష్ట్రంలో ఉండేటువంటి లిటరసీ అంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య కనీసం ఒక అక్షరం ముక్క రానటువంటి వాళ్ళు చాలామంది ఉండేవారు. కేవలం 83% మొన్న 5 సంవత్సరాల వరకు ఉండేది. ఇతర రాష్ట్రాలు దేశంలో ఎలా ఉన్నాయని అంటే ఇన్ని రాష్ట్రాల్లో మనం 22వ స్థానంలో ఉన్నాం లిటరసీలో. అంటే మనకంటే 21 రాష్ట్రాలు ముందున్నాయి. కానీ చాలా సంపద కలిగినటువంటి రాష్ట్రం మంది. ఎందుకంటే ఎప్పుడో ఇక్కడ నీరు వచ్చి దేశాన్ని పోషించేటువంటి స్థితి ఉండేటువంటి పంటలు పండేటువంటి నాగరికత అంటే నీరుతోటే కదా నాగరికత. పంటలు ధాన్యం ఇవన్నీ వృద్ధిగా ఉండి దేశాన్ని పోషించే స్థితిలో ఉండే రాష్ట్రం స్వతంత్రం రాకముందే మనకు ఉండేది. అలాంటి రాష్ట్రం దేశంలో 22వ స్థానంలో ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు అధికారంలో దిగిపోయిన నాటికి 83% అక్షరాస్యులు ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం చేసినటువంటి కృషి వలన, విద్య మీద చేసిన కృషి వలన ఈవేళ 97% లిటరసీ చేరుకుందని మీకు మనం చేస్తున్నాం. ఇలాంటి రాష్ట్రమే కేరళ ఎప్పుడో 25 సంవత్సరాల క్రితమే 100% లిటరసీ సాధించింది. మనంత సంపన్నమైన రాష్ట్రం కూడా కాదు. అంటే ప్రాపర్గా మనం పరిపాలన చేయలేకపోయినాం ఈ 75 సంవత్సరాలు. ఏది నిజమైనటువంటి పరిపాలన అన్నది మనకు తెలియదు అనమాట. తెలియకపోవడం వల్ల తప్పులడ్డు వేయడం మనకు అయిపోయింది. ఈ ఫిగర్స్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అయ్యో ఇలా కాదు, నేను సమూలంగా మార్పులు చేయాలని చెప్పి బడ్జెట్లో పెద్ద ఎత్తున డబ్బులు పెట్టాను, ఖర్చు పెట్టాను. స్కూల్స్ నిర్మాణం చేశాం. అసలు పిల్లల్ని చదివించడానికి ఉండే ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేశాం. ఒక తల్లి తన పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే 100 రూపాయలు వస్తుందని ఆశపడినటువంటి తల్లికి ఏం చేయాలి? ముందు ఆయన కొంత అకౌంట్లో డబ్బు వేద్దామని నిర్ణయం చేశాం. స్కూల్కి వస్తే భోజనం ఎవరు పడతాడు? పనికి పోయినటువంటి తల్లి తండ్రి పొలంలో ఉంటే పిల్లడికి అన్నం ఎక్కడ దొరుకుతుంది? అందుకోసం హాయిగా మంచి పోషకాహారం ఇంట్లో ఉన్నా కూడా దొరకనటువంటి ఫుడ్ స్కూల్లో పెడదామని పెట్టాం. పక్కనే ధనవంతుడు పిల్లడు ఉంటే వాడు మంచి బట్టలు వేసుకుని హాయిగా చదువుతుంటే అయ్యో నా పేదరికం, నా తల్లిదండ్రులు ధనవంతులు కారు, ఈ సమాజంలో నా బ్రతుకు ఇలాంటిదని బాధ అడిగి కలగకుండా ఉండడానికి కోసం అందరికీ యూనిఫారం మనమే ఇద్దామని చెప్పి బట్టలు ఇచ్చాం, బూట్ ఇచ్చాం, సాక్స్ ఇచ్చాం, బెల్ట్ ఇచ్చాం, పుస్తకాలు ఇచ్చాం, సంచి ఇచ్చాం. ఇక ఆ తల్లిదండ్రులు వాడికి కంప్యూటర్ కొనలేడని చెప్పి 8వ తరగతికి వచ్చిన వెంటనే వాడికి కూడా ఒక కంప్యూటర్ కొని మనమే ఇచ్చాం. క్లాస్ రూమ్ ఎలా ఉండాలో నిర్దేశించాం. ఫ్యాన్ ఉండాలి, కరెంట్ ఉండాలి, మంచి డస్క్స్, కూర్చునేటువంటి బెంచీలు ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి, మంచినీరు ఉండాలి, టీచింగ్ స్టాఫ్ ఉండాలి. ఇవన్నీ ఉంటే చదువు సరిపోతుందా? ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి సిలబస్ని తేవాలి. సిలబస్ ఒకటి బ్రిటన్ సిలబస్ IB అన్నది, రెండోది మన దేశంలో అందరికీ పరిచయం ఉన్న CBSE. 2 సిలబస్ల్ని ఈవేళ మన రాష్ట్రంలో పేద పిల్లలు, ఒకనాడు ధనవంతులు చదువుకుంటున్నటువంటి, భాగ్యవంతులు చదువుకుంటున్నటువంటి చదువు ఈవేళ పూరి గుడిసెలో ఉన్నా హాయిగా ఇలాంటి సిలబస్ని చదువుకునేటువంటి స్థితికి 5 సంవత్సరాల్లోనే కదా మార్చేసాం మనం. దీనికి ఏమి 10 సంవత్సరాలు కృషి చేసాం, 20 సంవత్సరాలు కృషి చేసాం. 19లో ఎన్నికలైనా ఈ వెంటకు వచ్చినప్పటికీ సమూలంగా మార్చినాం. అంటే ఏంటి? వాడు సరైన పాలకుడు. ఇవాళ ఆ పని జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఇది అయిపోతే అతను వస్తాడు, చంద్రబాబు కొడుకు ఆయన కుమారుడు ఉన్నాడు కదా లోకేష్ అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎడ్యుకేషన్ అంతా పాడు చేశాను మనం. ఎడ్యుకేషన్ పాడు చేసేటువంటిది. ఆ విమర్శలకు కొంతమంది అట్రాక్ట్ అయిపోయిన ఉంటారు. అలాగే ఏ రంగంలో చూడండి, దేశీయ స్థూల ఉత్పత్తి అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది ఒక రాష్ట్రం తాలూకా స్థితిని సూచిస్తుంది.
చంద్రబాబు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం 14వ స్థానంలో ఉండేది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో లెక్క వేస్తే 14వ స్థానం మంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి సంస్కరణల వల్ల, స్ట్రాటజీ వల్ల దేశంలో 10 స్థానాలు దాటి 4వ స్థానానికి ఎగబడింది రాష్ట్రం అని మీకు సందర్భంగా. ఇది ఎవరు మనం చెప్తున్నావు కాదు, ఈ లెక్కలు, ఈ ఫిగర్స్. దేశంలో ఉండేటువంటి ప్రభుత్వం ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. ఈ రాష్ట్రం ఈ స్థితిలో ఉంది, ఎడ్యుకేషన్ ఇలా ఉంది, దీంట్లో ఇలా ఉంది, దీంట్లో ఇలా ఉంది. అది రాష్ట్రం పాడైపోయింది అని చంద్రబాబు అంటున్నాడు. బహిరంగ సభకు చంద్రబాబు ఇప్పుడే చెప్పాడు కదా, అప్పనాడు చెప్పాడు. బహిరంగ సభకు జనాన్ని పిలుస్తున్నాడు. మీరు ఒకసారి ఆ టీవీలు కొద్దిగా లోకి వెళ్ళి చూడండి. కూర్చోబెడతారు వాళ్ళకి. కూర్చున్న వాళ్ళు కూడా చంద్రబాబు ప్రసంగం చేసినప్పుడు ఈయన ఏదో చెప్తాడు, అంటుంటాడు, జగన్మోహన్ రెడ్డి నీ పని అయిపోయింది, ఇక మరి రోజులు లేవో నీకు అని అంటుంటే ఆ ముందు కూర్చున్నాడు ఎవడు తప్పలు కూడా పడడం లేదు. నాకు ఏపీ బాధ్యత అబద్ధాలు ఎత్తుని చెప్తున్నాడు, మాకు ఎలా వినాలన్నట్టు ఉందా. అదే మీకు ఇండికేషన్ రేపేం ప్రభుత్వం రాబోతుందో. 5 సంవత్సరాల నాడు అపోజిషన్లో ఉన్నాడు మాట్లాడితే జనం కేరింతలు కొట్టాలి, ఈ ప్రభుత్వాన్ని ఎగరగొడేస్తామని. ఏడైనా ఉందా? ఈ టీవీ బొమ్మలు చూడండి, పోనీ ఇప్పుడు రికార్డింగ్ తీసి చూడండి. మాకు ఏంటి చదువు మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి తగులుకున్నాడు మాకు అన్నట్టు. అదే నిన్న మన రాయలసీమలో రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభ చూడండి. కేరింతలు కొట్టి జనం ఓ వినిపిస్తుంది సౌండ్. నీకు ఆ సౌండ్ వినిపించలేదు, ఆ ప్రభుత్వం వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని. మీకు ఎందుకు భయం? భయం ఉందా మీకు ఎవరికైనా? భయం ఉన్న ఎవరైనా చేయొద్దండి. నువ్వు కాదు, వాలంటీర్గా అడుగుతుంది. ఎందుకు లేదు అని అంటే నీకు తెలియాలి కదా. భయం ఉంటే నువ్వే తప్పు చేసి ఉండాలి. మరి కాదు నీ ఎదురుగా నేనైనా తప్పు చేయాలి, కాదు మీ ప్రతినిధులు ఎవరైనా తప్పు చేస్తుండాలి. అలాంటి స్కోప్ మన పాలనలో ఎక్కడైనా ఉందా? ఉందా అని అడుగుతున్నాను నేను. మీరే సాక్ష్యం దానికి. తప్పు చేయనటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు? అది ఉట్టినా వాళ్ళు సృష్టిస్తుంటారు, ఓడిపోతుంటారు ఓడిపోతుంటారు ఓడిపోతారు. దేనికి ఓడిపోతుంటారు? నువ్వు వస్తే ఏం చేస్తావు? 5 సంవత్సరాల్లో 5 మాటలు చెప్పావు. నువ్వు ఒక మాటైనా ఏది నిజమో ఇప్పటికైనా కొన్ని చెప్పు. నువ్వు 5 సంవత్సరాలు ఏది చెప్పావు? మనం 19లో ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మేనిఫెస్టో విడుదల చేశాం. మేనిఫెస్టో అంటే మీ అందరికి తెలుసు. మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తామని చెప్పేదే మేనిఫెస్టో. అది 19లో ఎలక్షన్కి ముందు వచ్చినప్పుడు విడుదల చేశాం. విడుదల చేస్తే చంద్రబాబు ఆ కాగితాలు, మన విషయం విడుదల చేసిన కాగితాలను పట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేస్తాను అంటున్నాడు. పక్క మోసం. ఇవన్నీ జరిగేవేనా? ఇన్ని కార్యక్రమాల ఇది ఎలా సాధ్యం? దీనికి డబ్బు ఎక్కడది? జరగవు ఇవి. అబద్ధాలు చెప్తున్నాడు. ఓట్లు వేయించుకోవడానికి మీకు మోసం చేస్తుందని చెప్పాడు. మీరు కావాల్సిన టీవీలు చూడండి. అయినా జనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. వేస్తే ప్రభుత్వం వచ్చింది. వచ్చి పథకాలు ప్రారంభించి మీ ద్వారా పంపిణీ చేయడం ప్రారంభిస్తుంటే ఎన్ని రోజులురా ఇవి, మరొక్క 6 మాసాల్లో తేలిపోతారా బండి అనలేదా టీడీపీ కార్యకర్తలు? మీరు విన్నారా లేదా? అన్నారు. మరొక్క సంవత్సరం చూడండి రా అని అన్నారు. ఆ సంవత్సరం అయిపోయింది. 3వ సంవత్సరం వచ్చింది. అయిపోయింది, పని అయిపోయింది. ప్రభుత్వం అప్పులు అయిపోతుంది. మరి ఎవడు ఒప్పుకోడు, శ్రీలంక అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది అని చెప్పాడు. 3వ సంవత్సరం కూడా అయిపోయింది. అమ్మ నాయన ఇప్పుడు ఏంటి చేయాలా? అతను అనుకున్నట్టు ఎవడు రానంటే ఇచ్చేస్తాడు. దివాళి అయిపోతుందంటే దివాళి అయిపోలేదు, శ్రీలంక అయిపోతుందంటే శ్రీలంక అవ్వలేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఇది కాదు, మనం రాజమండ్రిలో సబ్ పెట్టాడు. రాజమండ్రిలో సబ్ పెట్టి ఏం చెప్పాడు? నా ప్రభుత్వం మళ్ళీ వస్తే నాకు ఓటేయండి. మీరు ఒక సంవత్సరం క్రితం జరిగిన రాజమండ్రి సభ చూడండి, ఆయన మహానాడుది. నా ప్రభుత్వం నాకు ఓటేసి వస్తే జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తున్నాడు, నేను ఇంట్లో ముగ్గురికి 15,000 45,000 ఇస్తానని చెప్తున్నాను. అంటే 4 వచ్చింది. 1, 2, 3 అయిపోయింది. అప్పులు అయిపోతున్నాడు,
ఇవ్వలేదన్నాడు, దివాళా తీసింది రాష్ట్రం అన్నాడు, అసలు ఇవ్వలేడని చెప్పాడు. ఇప్పుడు ఆయనే ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మేనిఫెస్టో విడుదల చేశాం. మేనిఫెస్టో అంటే మీ అందరికి తెలుసు, మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తామని చెప్పేదే మేనిఫెస్టో. అది 19 ఎలక్షన్లకు ముందు వచ్చినప్పుడు విడుదల చేశాం. విడుదల చేస్తే చంద్రబాబు ఆ కాగితాలు, మన విషయం విడుదల చేసిన కాగితాలను పట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేస్తాను అంటున్నాడు, పక్క మోసం, ఇవన్నీ జరిగేవేనా, ఇన్ని కార్యక్రమాల, ఇది ఎలా సాధ్యం, దీనికి డబ్బు ఎక్కడది, జరగవేవి, అబద్ధాలు చెప్తున్నాడు, ఓట్లు వేయించుకోవడానికి మీకు మోసం చేస్తుందని చెప్పాడు. మీరు కావాల్సిన టీవీలు చూడండి. అయినా జనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. వేస్తే ప్రభుత్వం వచ్చింది, వచ్చి పథకాలు ప్రారంభించి మీ ద్వారా పంపిణీ చేయడం ప్రారంభిస్తుంటే ఎన్ని రోజులురా ఇవి, మరొక్క 6 మాసాల్లో తేలిపోతారా బండి అనలేదా టీడీపీ కార్యకర్తలు? మీరు విన్నారా లేదా? అన్నారు. మరొక్క సంవత్సరం చూడండి రా అని అన్నారు. ఆ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం వచ్చింది, అయిపోయింది, పని అయిపోయింది, ప్రభుత్వం అప్పులు అయిపోతుంది, మరి కూడా ఒప్పుకోడు, శ్రీలంక అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది అని చెప్పాడు. 3వ సంవత్సరం కూడా అయిపోయింది. అమ్మ నాయన ఇప్పుడు ఏంటి చేయాలా? అతను అనుకున్నట్టు ఎవడు రానంటే ఇచ్చేస్తాడు. దివాళా అయిపోతుందంటే దివాళా అయిపోలేదు, శ్రీలంక అయిపోతుందంటే శ్రీలంక అవ్వలేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఇది కాదు, మనం రాజమండ్రిలో సబ్ పెట్టాడు. రాజమండ్రిలో సబ్ పెట్టి ఏం చెప్పాడు? నా ప్రభుత్వం మళ్ళీ వస్తే నాకు ఓటేయండి. మీరు ఒక సంవత్సరం క్రితం జరిగిన రాజమండ్రి సభ చూడండి, ఆయన మహానాడు అది. నా ప్రభుత్వం నాకు ఓటేస్తే వస్తే జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తున్నాడు, నేను ఇంట్లో ముగ్గురికి 15,000 45,000 ఇస్తానని చెప్తున్నాడు. అంటే 4 వచ్చింది, 1 2 3 అయిపోయింది. అప్పులు అయిపోతున్నాడు, ఇవ్వలేదన్నాడు, దివాళా తీసింది రాష్ట్రం అన్నాడు, అసలు ఇవ్వలేడని చెప్పాడు. ఇప్పుడు ఆయనే అందులోకి వస్తాడు, ఇచ్చేస్తానని చెప్తాడు. ఇప్పుడు ఇచ్చేస్తున్నాడు, ఇలాగే నేనే ఇస్తానని చెప్తుండా. ఇంతకుండా మరొక 75,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఎక్కువ, ఒక 3 గ్యాస్ సిలిండర్లట. మనవాళ్ళు వెళ్తాడంటే ఇలా అన్నాడు, అతను ఎక్కడిస్తాడు? ఇంతకుముందు ఇస్తామన్న రైతులకు మాఫీ చేస్తామన్న డబ్బులే మాఫీ చేయలేదు. ఆవేళ మహిళలకు మాటిచ్చి ఓటేయించుకుని అధికారంలోకి వచ్చినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు కడతారని వాళ్ళు బ్యాంకులకు వెళ్ళడం మానేసి కట్టడం మానేస్తే వాళ్ళందరూ డిఫాల్టర్స్ అయిపోతే అది వచ్చి జగన్మోహన్ రెడ్డి తీర్చినాడు. వీళ్ళతో మాట్లాడి ఏం నమ్ముతామని కొంతమంది ఆడవాళ్ళు అనుకోరు, కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటే 3 సిలిండర్లు అని అనగానే ఇతను బాగుంది, 3 సిలిండర్ అంటే వంటింట్లోనే ఒకటి, ఇళ్ళకు ఒకటి, ఈ వరండా మీద ఒకటి పెట్టుకోవచ్చు అనుకుంటారు. మన పరిస్థితి అది అతను తెలుసు, వాళ్ళకి ఈ సమాజం ఈ స్థితిలో ఉందని. 3 సిలిండర్లు పోరగా నీకు ఇంట్లో నీవు హాయిగా ఉండడానికి ఉన్నవన్నట్టు తీసేస్తున్నాని చెప్తుంటే ప్రజలకు ఏం చెప్తుంటావు? నేను జగన్మోహన్ రెడ్డిలో చేయను అంటున్నాడు. నేను ఆన్లైన్ ఇప్పుడు అడుగుతున్నాను, అలాగని కదా మీరు ఇప్పుడు ఆయన్ని ఓటేస్తామని అన్నారు. ఎవరైతే ఈ పేదవాళ్ళకి ఇచ్చి వాళ్ళు సంతోషంగా ఉండడానికి కారణమైన పథకాలు ఇవ్వడం తప్పని భావిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పెద్దలు, ధనవంతులు ఎవరైతే ఉన్నారో మీరు చంద్రబాబు ఓటేయడానికి కారణం ఏం చెప్తున్నారు? ఈ పేదవాళ్ళకి వారి కన్నీరుని తుడిచే పని చేయొద్దని అంటున్నారు, వారి ఆకలిని తీర్చొద్దు అంటున్నారు. చంద్రబాబు వస్తే ఇవన్నీ తీసేస్తారని కదా మీరు ఓటేస్తామంటారు. ఆయన ఏం చెప్తున్నాడు రాజమండ్రిలో? ఇంతకంటే ఎక్కువ ఇచ్చేస్తానని చెప్తున్నాడు. మీరు ఇప్పుడు దేనికి ఓటేస్తారు చెప్పండి? ఇప్పుడు చంద్రబాబు అని చెప్పండి, దానికి కట్టుబడి ఉంటావా, దీనికి కట్టుబడి ఉంటావా? క్లియర్గా చెప్తుంటారు కదా. మనకు వ్యతిరేకులు ఎవరు? ఈ రాజకీయ పార్టీకి వ్యతిరేకులు ఎవరు? ఈ మధ్యతరగతి పేదవాళ్ళు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఏ అవసరమో తీరనటువంటి ఆవేదనతో ఉన్నటువంటి వాళ్ళు, మా బతుకులు ఇంతే, మా వాళ్ళకి ఏమి పరిష్కారం ఉంటుంది, మా బతుకులు ఇంతేలే అని అనుకుంటున్నాలే కదా. వాళ్ళకి కదా మనం ఇప్పుడు మనందరం, మీరు మేము ఈ ప్రభుత్వం ఇదంతా సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ఎవరైనా తప్పన్నటువంటి పెద్ద మనుషులకి మరి తప్పేమని అతను చెప్తున్నాడు, మరి అతను చెప్పింది నిజమని నమ్ముతుంటారు మీరు? ఒకవేళ అబద్ధం అయితే మన ప్రజలు ఏం చేయాలి? ఈ అబద్ధం అయిన వాడికి ఏం చేయాలి మనం? ఇవన్నీ మీ ముందే ఉన్నాయి, ఆన్సర్స్, క్వశ్చన్స్ అన్నీ మీ ముందు ఉన్నాయి.
ఏముండదు మన రాష్ట్రంలో పరిస్థితి. కొన్ని చాలా మన కళ్ళెదురుగా మీ ఇల్లు కనిపించే ఏ పేద కుటుంబంలోనైనా ఒకడు ఆరోగ్యం బాగలేకపోతే ఆ కుటుంబంలో అందరూ కలిపి ఏం చేసేవాళ్ళు? ఆ ఆరోగ్యం బాగలేనటువంటి వాడు తీసి గడప ముందేసి ఇంటిల్లు పది చుట్టూ కూర్చొని ఎప్పటికి ఇటు చనిపోతాడు, శ్మశానానికి తీసుకెళ్ళి దహనం చేసి చిన్నకారం నీవేళ చేసేదని అట్లన్నీ బెట్టాయించుకునేవారు. ఎందుకు? ఈ దేశంలో హాస్పిటల్ ఉన్నాయి, మన రాష్ట్రంలో పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, మన రాష్ట్రంలో డాక్టర్లు ఉన్నారు, నిపుణులైన డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి, హాస్పిటల్లో అన్నీ ఉన్నాయి. లేనిదేంటి? ఆ బీదవాడి దగ్గర డబ్బు. ఆ హాస్పిటల్ వెళ్తే సాయంత్రం గారు 1,50,000 రూపాయలు డబ్బిస్తే అది కట్టుకోలేక మా బతుకులు ఇంతే, మా ప్రాణాలు ఇలా పోవడమే, పోతే శ్మశానానికి తీసుకెళ్ళి దహనం చేయడమే. ఇంతకుండా ఈ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వంలో మాకేముంటుంది అని అనుకున్నవాడికి ఎప్పుడు పరిష్కారం దొరికింది ఈ రాష్ట్రం? ఎక్కడో భవనంలో ధనవంతుడైనటువంటి వాడికి ఈ కష్టం ఏం తెలుస్తుంది? ఈవేళ ఏ పేదవాడైనా ఇప్పుడు కనీసం జబ్బు బాగుపడుతుందా లేదా పక్కన పెడితే ఆ పరిస్థితి ఉందా ఎక్కడైనా? బ్రహ్మాండంగా ఎవరో ఒక ఆరోగ్య కార్యకర్త వస్తాడు, తీసుకెళ్తాడు, హాస్పిటల్ తీసుకెళ్తాడు, జాయిన్ చేస్తాడు, ట్రీట్మెంట్ చేస్తాడు. ధనవంతుడు వైద్యం చేయించుకుంటే బిల్లు కౌంటర్ తోటి వచ్చినప్పటికీ ఉన్న డబ్బులు సరిపోతాయో లేదో, ఒకడు పక్కన ఎవడైనా డబ్బున్నాడు ఉంటే బాగుండు అనుకునేటువంటి రోజు నుంచి ఒక్క నయపసి లేకుండా విడుదలైపోయి పేదవాడు పెద్ద హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసే పరిస్థితి ఎలా వచ్చింది? దీనికి కారణం ప్రభుత్వం కాదా? విధానాలు కాదా? ఆలోచన ధోరణి కాదా? అందుకోసం ఎందుకు ఎవరికి ఓటేయాలి అన్న దాని గురించి మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు ఈ సమాజంలో? మన రాజ్యాంగం ఎవరికి నీ అభిప్రాయాన్ని ఎవరు చెప్పొద్దని చెప్పింది ఏంటి? నీకే కాదు, ఉద్యోగులు అయినటువంటి వాళ్ళకి కూడా చెప్పొద్దని చెప్పింది ఎక్కడైనా చెప్తారే? ఉద్యోగులు అయినట్టు కూడా చెప్తారు. ఏ ప్రభుత్వం మంచిదన్నది వాళ్ళు చెప్తారు, మీరు చెప్తారు. మీకంటే సాక్ష్యం ఎవరు? ఏది మంచి ప్రభుత్వం, ఏది మంచి కార్యక్రమం, ఏది కన్నీరు తుడిచిందో, ఏది ఆకలి తీర్చిందో ఎవరన్నారు? నేను మరి పేర్లు చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. వాలంటీర్లు ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టి తప్పుదారి పట్టిస్తున్నారని ఇంకొక పెద్ద మనిషి అన్నాడు. మరో పెద్ద మనిషి ఏమన్నాడంటే, వాలంటీర్లు ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసి అసాంఘిక శక్తులతో ఏకమైపోయి స్త్రీలను కిడ్నాప్ చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తానంట. ఎంతమంది ఎక్స్పోర్టర్స్ ఉన్నారు ఎదురు? మరి అంటే ఎంత తెగిపోయాడు, సమాజంతో తెగిపోయాడు. ఇవన్నీ ఏసీ గదులు పులులు రా, వీళ్ళకేంటి తెలియదు. ఏది రాసిస్తే ఒకటి రాసిస్తే చదివేస్తూ ఉంటారు. ఈ మధ్య ఇతను వచ్చినట్టు చూడండి, మీకు లోకేష్ ఎక్కడికి వెళ్తా ఇచ్చాపూర్లో ఏమి అభివృద్ధి జరగలేదు, అదొక కామన్ డైలాగ్ అన్నమాట. నెక్స్ట్ పలాస వస్తే మనం కట్టిన హాస్పిటల్ ముందే నిలబడి పలాసలో ఈ 5 సంవత్సరాలు ఏమీ జరగలేదు. అలాగే ఎక్కడికి వస్తే అక్కడ అని రాసింది ఏంటంటే చదివేస్తారు. అలాగే ప్రజల నిరంతర జీవితంతో ఆ వస్తున్నటువంటి పరిణామంతో, వారి ప్రమాణాలతో, వారి అవసరాలతో వస్తున్నటువంటి మార్పులతో వాళ్ళకి సంబంధం ఉండదు. అధికారం అనేది దర్జాగా వాడుకునే స్వార్థానికి ఉపయోగించేటువంటి ఒక సాధనం కింద భావిస్తారు. అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాన్ని రాసినటువంటి పత్రికలు, చూపించినటువంటి పత్రికలు అది చూసి కొంతమంది తెలియక ఆ మాయలో పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నంతకాలం ఇలాంటి వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు అధికారంలోకి అప్పుడప్పుడు వస్తారు. ఒక లక్ష్యంతో పనిచేయాలనుకున్నాడు, ఈ సమాజాన్ని ఇటువైపు తీసుకువెళ్ళాలి, ఈ ఉన్నతమైన ప్రమాణాలను సాధించాలి, ఈ ఉన్నటువంటి ఈ రుగ్మతలన్నీ వదిలించాలి అనే ప్రయత్నం చేసినాడు. ఒక వ్యవస్థని, కొత్త వ్యవస్థను తెస్తాడు. ఆ కొత్త వ్యవస్థ ద్వారా ప్రయోగాలు చేస్తాడు, చేసి లోపాలన్నీ సరిదిద్దుతాడు. అతను అనుకునే లక్ష్యం వైపు సమాజాన్ని నడిపించి సమాజాన్ని తీర్చిదిద్దే పని చేస్తాడు. అలాగా తీర్చిదిద్దే వ్యక్తే ఈ కొత్త వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థను కనిపెట్టి మీకు తయారు చేసి విడిచిపెట్టడం జరిగింది. అనుకున్నాడు తప్పలో కొట్టడం లేదు, మేము చూడమనే, కాకపోతే వినిపించదనే, కాకపోతే భోజనం వేల అయిపోయిందనే.
మాది 10 నిమిషాలు అండి. అంటే మీరు తప్పకూడదు ఏంటంటే నాకు ఉత్సాహం వస్తుందని కాదు, మీకు వింటున్నారని నాకు, మీరు ఎలా వింటే వెళ్ళలేదని నా లెక్క. ఇదంతా ఒక విజ్ఞానం. మీరు సమాజాన్ని స్టడీ చేస్తారు. ఇప్పుడు మాకంటే నాలెడ్జ్ ఉన్నది మీరు. ఒక బీద కుటుంబం ఎలా ఆలోచిస్తుంది, వాళ్ళకి ఏ ప్రాధాన్యతలు ఉంటాయి, వారి వయసును బట్టి ఆ కుటుంబంలో వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, ఎలా బీతిల్లుతుంటారు, ఇలా అంశాలన్నీ ఇప్పుడు మీరు అక్కడే పుట్టి పెరిగినా ఒక అధ్యయనం చేశారు 5 సంవత్సరాలు మీరు. అప్పుడే చెప్పింది కరెక్ట్. నేను కూడా ఈ లింగాల వలస వెళ్ళాను. నేను ఎంపీపీ రఘు అందరం కలిసి వెళ్ళాము. ఆ ఊర్లో పెద్దలు అందరూ కలిసి వెళ్తే, ఒక ఇంటికి వెళ్తే మంత్రి వచ్చినాడని నా వైపు చూడడం లేదు వాళ్ళు. ఇప్పుడు ఎంపీపీ ఉన్నాడు, ఆడు సొంతూరు ఆడిది, అది ఆడి వైపు చూడడం లేదు. సర్పంచ్ ఉన్నాడు, ఆడి వైపు చూడడం లేదు. ఇలా మీద నుంచి ఎదుగుతుంది. ఏట్లా ఎదుగుతుంది అంటే ఏది ఆయమ్మేదే అని అంటుంది. ఆయమ్మంతో అంటే వాలంటీర్ అమ్మ. వాలంటీర్ ఉంటే చాలు, మరి నాకు మంత్రి వద్దు, మరి ఎమ్మెల్యే వద్దు, మా సర్పంచ్ వద్దు, ఎవడో అక్కర్లేదన్నంత అటాచ్మెంట్ వాలంటీర్స్ అయిపోయింది. సంతోషం వేసింది నాకు, నిజమే. అంత డెప్త్లోకి వెళ్ళి మీరు వాళ్ళకి మా ఇంట్లో పిల్లడు, మా ఇంట్లో పిల్ల అన్నటువంటి అభిప్రాయం వచ్చింది. ఇంట్లోని పిల్లడితో ఎందుకు వాళ్ళు వ్యతిరేకం అయిపోతారు అప్పుడప్పుడు అంటే, ఆడప్పుడు డబ్బులు తీసుకెళ్ళి సినిమాకు దొంగతనం వెళ్ళిపోవడం, వాళ్ళ అమ్మ అక్కజల్లిలో ఉంచినటువంటి చిల్లరంతా పట్టుకుని వెళ్ళిపోతుండడం, ఆడి ఖర్చులు డబ్బులు ఇవ్వకపోతే గొడవ పెడుతుండడం, తగువ పెడుతుండడం, ఇసిగించేస్తారు కొన్నిసార్లు. ఎంత తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ ఉన్నా ఆడు ఇసిగిస్తారు. అండ్ మీరు అవే చేయడం లేదు కదా, వాళ్ళకి ఏం అడగడం లేదు, లంచం అడగడం లేదు, వాళ్ళకి ఎవడో కమిషనరో మధ్యవర్తి అయ్యో మీకంటే సాక్ష్యం ఎవరు అంటున్నాను, మీరు చెప్పదన్నాడు ఎవడు అంటున్నాను, చెప్పడానికి ఆటంకం ఏంటో రాజ్యాంగబద్ధం చెప్పని అడుగుతున్నాను ఎవరిని. భయం వాళ్ళకి. మీరు ఇంత శక్తివంతులుగా ఎదిగినారు కనుక, మీరు చెప్పే పార్టీకి ఓటేసేస్తారు కనుక మీకు రోజు బెదిరించే పని చేస్తారు. మీకే కాదు, ఉద్యోగులకు కూడా అది లేదు. ఉద్యోగులకు కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీకి ఓటేయమని చెప్పొచ్చే స్వాతంత్రం వాళ్ళకి ఉంది. అది రాజ్యాంగం ఇచ్చింది, ఎవడు ఆపలేడు దాన్ని. మేము అదే చెప్తున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం చెడ్డదైతే ఏంటి చెడ్డదో, మరి నువ్వే కారణం అయి ఉంటావు. ఏం తప్పులు చేసామో మరి నువ్వే చెప్పాలి. ఏం తప్పులు చేయలేదనుకుంటే, ఏం తప్పులు చేయనటువంటి ప్రజల స్థితిగతుల్ని మార్చినటువంటి, సమాజంలో ఇలా జీవన ప్రమాణాలను పెంచడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలని చేసినటువంటి మీరు ఎటువైపు వాళ్ళని తీసుకెళ్లాలని మీకు తెలీదా? ఇక్కడ కూర్చోబెట్టి నేను చెప్పాలి, ఇన్ని రోజుల తర్వాత చెప్పాలా? ఒకవేళ ఇది జరగకపోతే ఏం జరుగుతుందో చెప్తుంటారు కదా వాళ్ళు. పేదలకు చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ ఒప్పుకోడు, దానికి వ్యతిరేకులు వాళ్ళు. ఈ వ్యతిరేకించిన వాళ్ళు ఓట్ల కోసం వాళ్ళు వ్యతిరేకించాలనుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసిన మిమ్మల్ని దొంగలుగా చిత్రించాలనుకుంటున్నారు. నేను అడిగాను, ప్రతి దగ్గరికి అడిగాను, ఎక్కువ సమూహం దగ్గర పని దగ్గర అడిగాను, ఏమమ్మా ఒక పెద్ద మనిషి మన వాలంటీర్స్ అందరూ దొంగలని అంటున్నాడు, ఆడవాళ్ళని ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు వీళ్ళు, మనం తీసేద్దామా అని అడిగాను. వద్దో అని అన్నారు అందరూ. మామూలు సాధారణ జనం, ఎక్కడ అడిగినా అమ్మ నాయన అది వద్దండి, అంత పని మాత్రం చేయకండి అని చెప్పారు. మరి ఆ బుద్ధ వాళ్ళకు ఉండాలి. జనం వద్దంటున్నటువంటి వ్యవస్థ తీయడానికి వాళ్ళు తయారవుతున్నారు. జనం అందరూ ఈ వ్యవస్థ కావాలని అడుగుతున్నారు. ఈ జనం అవసరమో లేదో అనే తెలియనటువంటి అజ్ఞానంలో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వ్యవస్థ వలన పరిపాలనలో మార్పులు తీయొచ్చు, ప్రజల్ని సంతోషపెట్టచ్చు అనేటువంటి విజ్ఞానంతో మేమున్నాం. ఎవరు కావాలో ఎంచుకోమని చెప్పేటువంటి స్థితిలో మీరున్నారు. ఇంకేం కావాలి, ఏం చెప్పాలి మీకు? ఇది సమయం. ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలో ఎవరి జీవన విధానం మారాలన్నా, ప్రమాణాలు మారాలన్నా, సౌకర్యాలు రావాలన్నా, లేదు మునిగిపోవాలన్నా అన్నిటికీ ప్రభుత్వాలే కారణం అవుతాయి. ఈ ప్రభుత్వం వలన సమూలంగా మార్పులు చేశాం.
సమూలంగా 5 సంవత్సరాల్లో ఎన్నో రకమైన సంస్కరణలు తెచ్చాం. అవన్నీ ఇప్పుడు నేను చెప్పట్లేదు. నాది ఒక సాక్షి టీవీలో ఒక స్ట్రైట్ టాక్ అనేటువంటి ఒకటి ఉంది. నా పూర్తి ఆన్సర్స్ ప్రతి ప్రోగ్రాం మీద ఈ ప్రభుత్వం తాలూకు అభిప్రాయం ఏంటో నేను చెప్పాను. అది ఒక్కసారి మీరు కనీసం వాలంటీర్స్ మీరు చూడండి. ఇప్పుడు రాత్రి పడుకున్న 45 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుంది స్ట్రైట్ టాక్. ఇతర ప్రజలు, ఇతర పార్టీలు ఆరోపణలు చేస్తున్న విషయాల మీద ఈ ప్రభుత్వం ఏం ఆలోచించింది, దాని వెనుకున్నటువంటి ఐడియాలజీ, భావజాలం ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పాను. మీ అందరూ చూస్తారని. ఎందుకు మీరు చూడాలంటే 10 మందికి వాస్తవాన్ని చెప్పగలిసినటువంటి శక్తివంతులు మీరు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మీరు. నా స్ట్రైట్ టాక్ను ఒక్కసారి తీరుబడి ఉన్నప్పుడు మీ తాలూగా వాట్సాప్లో చూసి మీరు మరింత శక్తివంతంగా పనిచేయగలరని ఈ సందర్భంగా మనవి చేస్తూ, పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈసారి. 80 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. అందుకోసం వృద్ధులైనటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు. మీరు అక్కడ సాయం చేయండి. వాళ్ళు బ్యాలెట్కి అప్లికేషన్ పెట్టించి ఓటు వేయించే పని చేయండి. ఏ వృద్ధుడు నువ్వు చేస్తున్నటువంటి సేవకు, ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి ఎవడు కృతజ్ఞత లేకుండా ఉండడు. ఈ ప్రభుత్వం పడిపోతే ఎలాగని చెప్పి, ఈ ప్రభుత్వం పడిపోయిన రోజునే వేలాది మంది ఈ రాష్ట్రంలో గుండె అయిపోయి చచ్చిపోతారని ఈ సందర్భంగా మనకు. అందుకోసం ఆ పోస్టల్ బ్యాలెట్ ప్రతి వాలంటీర్కి నేను ఏం చెప్తున్నా అంటే, పోస్టల్ బ్యాలెట్ వేయించండి. మీరే వేసికండి, మీరు వేసి మండలం తప్పు. పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ నింపేసి పెట్టించేయండి. పెట్టించి వాళ్ళ ఇష్టం వచ్చింది మీరు వేయమనండి. మీరు ఇష్టం వచ్చింది మీరు వేయమన్నా, మీరు వేయమన్నా వేయగలరు. ఎతికి వేసేస్తారు. దివ్యాంగులు ఉంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. దివ్యాంగులకు కూడా ఇస్తారు ఓటు. కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఇది ఇస్తారు, రూల్స్లో అది ఇచ్చింది. వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళలేరు, నడవలేరు, ఈ బాధలన్నీ. తర్వాత మన పట్ల కూడా కోపంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటారు, ఇలాగెలగెలగెలగెలగేయాలని 2 నొక్కియాలని చూస్తుంటారు. ఆ నొక్కిడెలగట్టేవాళ్ళు మనం అలౌ చేయడానికి వీల్లేదు. అవసరమైతే మీరు ఏజెంట్లుగా లోపల కూర్చోవలసి వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, మీకు అప్డేట్ లేదు, ఆ బ్యారియర్స్ ఏం లేవు. వాలంటీర్ అంటే సర్వీస్ రూల్స్ గట్టే ఏం లేవు. అవసరమైతే వాలంటీరే ఏజెంట్గా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. వాలంటీర్ సార్ ఏది ఏ రకమైన ప్రతిఫలం ఆశించినటువంటి ఒక స్వచ్ఛంద సేవకుడు. నేను ఎలాగో నువ్వు అంతే. అందుకోసం నీకు అలాంటి సర్వీస్ రూల్స్ గట్రా నీకేం అడ్డు రావు. అందుకోసం అవసరమైతే చూడాలి. దొంగ ఓట్లు వేసేస్తాం, ఈ ప్రభుత్వానికి కన్నం పెట్టేస్తాం అనే వాళ్ళు ఎవడైనా ఉంటే అల్ట ఆటలు పప్పులు ఉడకవు అన్నటువంటిది మనం రుజువు చేయాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు గ్రామాల్లో కలుస్తాం. అందరికీ మేము ఈ గ్రామాల్లో ఆ గౌరవం చేసే ఏర్పాట్లని సంబంధిత ఎంపీడీఓలు, మీ అధికారులు, ఇక్కడ కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్, మీ ప్రాంతపు నాయకులు, మీ గౌరవాలన్నీ అక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కొద్దిమందికి ఇది ఇచ్చిన తర్వాత మనందరం కలిసి భోజనం చేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దామని ఈ సందర్భంగా కోరుతూ, ఈ ఏర్పాట్లన్నీ బాగా చేసిన మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు ఎవరైతే మండల పరిషత్ నుంచి ఉన్నారో అందరూ చాలా చక్కగా ఏర్పాటు చేస్తారు. అందరూ మీరు చివరిదాకా ఉన్నారు, చాలా సంతోషం. 1700 మంది జగనన్న చెప్పినటువంటి సైనికులు ఈనాడు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడే అవకాశం నాకు కూడా వచ్చింది. ధన్యవాదాలు తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.